అందరికీ నమస్కారం. తెలుగు డివోషనల్ భక్తి ఛానల్కి స్వాగతం. మన మునుపటి వీడియోలో సూత మహర్షి నైమిషారణ్యంకి రావడం, అచ్చట ఉన్నటువంటి శౌనకాది మహామునులు తనని ఎంత గౌరవప్రదంగా ఆహ్వానించడం వంటి విషయాలను చర్చించుకున్నాం. ఈ వీడియోలో ఆ తదుపరి ఏం జరిగింది అన్నది మనం చూద్దాం. ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కొట్టండి మరియు వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. ధన్యవాదాలు. సూత మహర్షిని చూసినటువంటి శౌనకాది మహామునులు ఈ విధంగా చెప్తున్నారు. మా తపశక్తి పుణ్యశక్తి వల్ల మాకు మీ దర్శనం కలిగింది అని సూత మహర్షిని ఎన్నో విధాలుగా స్తుతించారు. మహానుభావ, మేము చేసే యాగాలు యజ్ఞాలు స్వర్గఫలాన్ని అందిస్తాయి, కానీ మోక్షాన్ని ప్రసాదించావు. జ్ఞానము పుణ్యముల ద్వారానే మోక్షం లభిస్తుంది. అట్టి మోక్షం నుంచి శ్రీదేవి భాగవతమును మామూలు దయతో చెప్తుము అని శౌనకాది మహామునులు సూత మహర్షిని అడుగుతారు. దానికి సూత మహర్షి, శౌనకాది మునులారా, వేదసారము మహాపుణ్యము అయిన శ్రీదేవి భాగవతం చెప్పేది నేనే అయినా నా చేత చెప్పించేది అందరి హృదయ పీఠాదులలో ఉండేటువంటి ఆ ఆదిపరాశక్తి నా పలికిస్తుంది అని చెప్పాడు. అంతేకాక సకల పురాణాలలో శ్రీదేవి భాగవతం ఉత్తమోత్తమైన ఫలితాన్ని ఇచ్చే పురాణం. ఈ దేవి భాగవతంలో సూర్య చంద్రవంశ రాజుల చరిత్ర, హిరణ్యకశిపుని గాథ మొదలగునవి అనేకం ఉన్నాయని చెప్పాడు. దానితో శౌనకాది మునులంతా ఎంతో శ్రద్ధగా వినయంగా సూత మహర్షికి నమస్కరించారు. దానితో పాటు సూత మహర్షితో ఈ విధంగా చెప్పారు. మహాత్మా, మేము ఈ నైమిషారణ్యంకు రావడానికి ఒక కారణం ఉంది, అది మీతో మేము చెప్తామని ఈ విధంగా చెప్పడం ఆరంభించారు. మేమంతా ఒకసారి బ్రహ్మలోకానికి వెళ్ళి రాబోతున్న కలికాలం గురించి భయపడుతున్నామని చెప్పి బ్రహ్మదేవునికి చెప్పగా, బ్రహ్మదేవుడు శ్రద్ధగా విని ఆ కలి ప్రభావం పడిన ఒక ప్రాంతం గురించి తెలియజేయమని మేము అడిగాము. అలా తెలియజేస్తే ఆ ప్రాంతంలో మేము ఉండగలమని ఆ బ్రహ్మదేవుని వేడుకున్నాము. దానికి ఆ బ్రహ్మదేవుడు తన హృదయం నుంచి ఒక చక్రాన్ని సృష్టించి ఈ చక్రం ఎక్కడ పడుతుందో అది భూమిపై మహాపవిత్ర పుణ్య ప్రదేశం అని సెలవిచ్చాడు. ఆ పవిత్ర చక్రాన్ని తీసుకొని మేము భూమిపై అంతటా తిరిగాం. ఇదిగో ఈ అరణ్య ప్రాంతానికి రావడంతో ఈ చక్రం ఇక్కడ పడింది. దానితో ఈ అరణ్యానికి నైమిషం అన్న నామధేయం ఏర్పడింది. మళ్ళీ కృతయుగం వచ్చే వరకు మేము ఇక్కడే తపస్సుతో సాగుతాం. తమరు సకల ధర్మార్థ కామ మోక్షలను ప్రసాదించే శ్రీ దేవి భాగవతాన్ని వినిపిస్తున్నారు. కృతయుగం వరకు ఈ పురాణ ఇతిహాస గాథ మమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పి సూత మహర్షికి నమస్కారం చేస్తారు. ఆ తరువాత సూత మహర్షి శౌనకాది మహామునులతో ఈ విధంగా అంటారు. శౌనకాది మునులారా, ఇది 7వ మన్వంతరం. ప్రతి ద్వాపరయుగంలో ఆ నారాయణుడే వ్యాసుడే జన్మించి సకల జనశ్రేయస్సుకై పురాణాలు రచిస్తూ ఉంటాడు. శ్రీదేవి భాగవతం శ్రవణం ఇంకా చదవటం ద్వారా ముక్తిని పొందుతారు. ఇట్టి మహా పురాణాన్ని రచించిన వ్యాసుడు వారి పుత్రుడైనటువంటి అయోనిజుడు శుకునికి చెప్పిన రీతిలో నేను మీకు చెబుతానని చెప్పి సెలవు ఇస్తారు. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీమాత్రే నమః.